హాయ్ సార్. నమస్కారం మూర్తి గారు. అనిల్ శంకర్ గారు. చాలా లేదు సార్ నాకు కలిసి. ఎలా ఉన్నా సార్? గుడ్ అండి. అమెరికా అంతా బాగుందా? అమెరికా అంతా బాగుంది. ఎలా ఉన్నాయి మీ అమెరికా బిజినెస్లు అవి అక్కడ? బాగున్నాయండి. అంటే ఓవరాల్ అయితే డౌన్గానే ఉంది. బట్ డాలస్ మా ఏరియా అంతా మా ఇండియన్ అమెరికా లాగా ఉండదు. మీరు చెప్పారు అందరూ అంటారు డల్లాస్పురం. డల్లాస్పురం అక్కడే ఉంటారు మీరు? డల్లాసేనా? ఓకే. ఈ స్కూల్స్ బాగానే ఉన్నాయా? స్కూల్స్ బాగున్నాయి. 300 వరకు వచ్చారు. సో లాస్ట్ ఇయర్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఇయర్ మాకు. 200 నుంచి 300 వరకు స్కూల్స్. ఇవన్నీ వర్చువల్ స్కూల్సా? వర్చువల్ కాదండి, ఫిజికల్ స్కూల్స్. ఫిజికల్ 300 లొకేషన్స్. 300 లొకేషన్స్ ఫిజికల్ స్కూల్స్. అంటే ఏంటి ఫ్రాంచైజీలా? బెస్ట్ ట్రైన్స్ అని ఫ్రాంచైజ్ కాదండి, మేము ఫ్రాంచైజీ చేస్తాం బయట. అవును, మీరు ఫ్రాంచైజీ చేస్తాం. అండ్ అదే ఇప్పుడు 300 ఫ్రాంచైజీస్ ఉన్నాయి అనమాట. వాటి సిలబస్ అవన్నీ మీరే డిసైడ్ చేసుకుంటాం? మొత్తం అంత కరికులం అంటే స్కూల్ కాదండి, ఆఫ్టర్ స్కూల్ అంటాం. అవును. సో తేడా ఏంటంటే ఇక్కడ ఎడ్యుకేషన్ ఉంది కదా, మన మ్యాథ్స్ ఇవన్నీ కొంచెం హై స్టాండర్డ్లో ఉంటాయి, అక్కడ బాగా తక్కువలో ఉండేవి. ఇప్పుడు ఆ గ్యాప్ని ఫిల్ చేస్తాం మేము. సో మన దాంట్లోకి వచ్చినాడు ఏంటంటే అపార్ట్ ఫ్రమ్ ఇప్పుడు మన ప్రైవేట్ ట్యూషన్లో మన ట్యూషన్ సెంటర్ బట్ అడ్వాంటేజ్ ఏంటంటే మా కరికులం ఉంటుంది, అన్ని చోట్ల అదే కరికులం ఫాలో అవుతారు. మెటీరియల్ అంతా మీరే సప్లై చేస్తాం. వాళ్ళు ఎవ్రీ వీక్లీ 2 days 2 hours వస్తారు పిల్లలు, వచ్చేసి అక్కడ హోంవర్క్ లాగా చేసేసుకుని మళ్ళీ ఇంటికి హోంవర్క్ ఇస్తాం అన్నమాట. అదొక ప్యాటర్న్ కంప్లీట్. అపాయింట్మెంట్స్, డాక్టర్, టీచర్స్ అందరూ. ఇది ఎలా ఉంది? మీ మాల్ ఎలా ఉంది అక్కడ? మాల్ రెగ్యులర్ కదండి, అందరూ స్టార్ట్ అయిపోయింది కదా? స్టార్ట్ అయిపోయింది. మాల్ను బ్యాంకెట్ హాల్స్ అవి కూడా స్టార్ట్ అయిపోయింది. అదే భారత్ మాల్ ఏదో పెట్టారు, మాల్ ఆఫ్ ఇండియా అండి. మాల్ ఆఫ్ ఇండియా బాగుంది, అది కూడా బాగుంది. కానీ మీరన్నీ కాదు, మన వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళి యూఎస్లో కష్టపడి అక్కడ మంచి మంచి బిజినెస్లు చేసి సంపాదించిన వాళ్ళు ఎంత కూర్చొని నాకు అదే అనిపిస్తుంది, అయ్యో అక్కడ అంత కష్టపడి సంపాదిస్తారు, ఇక్కడికి వచ్చి పాడి చేసుకుంటారే. కానీ అదో సరదానే టైం అండి, అంత దర్శనం తీకుండా ఉండలేరు కదా. మీరే యాక్చువల్గా చెప్పాలంటే దీనికి రాజ్యం ఫస్ట్ మీరే. మనకంటే ముందు వచ్చారు కానీ సీరియస్గా రాలేదండి ఎవరు. మా గురువు గారు ఉండేవారు మూల్పూర్ వెంకట్రావు గారిని, టాప్ హీరో ఈ సినిమాలు చేశారు. ఆయన మాకు డిపార్ట్మెంట్ హెడ్ అనమాట. అవునా? వర్జీనియాలో మేము చదువుకునేటప్పుడు ఆయన చెబుతా ఉండేవారు, నేను బాలకృష్ణ గారితో తీద్దాం ఉన్నాను, ఎన్టీఆర్తో తీద్దాం ఉన్నాను, బాలయ్యతో తీసానండి. మీరు మీ తర్వాత నవీన్ వాళ్ళు వచ్చారు. అవును. తర్వాత నవీన్ గారు వాళ్ళ దగ్గర నుంచి పీక్, నవీన్ వాళ్ళు సుధాకర్ వరుసగా అంతా వరుస పెట్టి మొత్తం వచ్చేసారు. బట్ అందరూ లేదులేండి, కొంచెం ఒడిదుడుకులు ఉన్నా స్టేబుల్గా నిలబడ్డారు. అందరూ కూడా ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ ఉంటుందండి. మీరు నేను ఆ కాంపిటీషన్ లాగా ఉండదు. అవును, సరదాగానే ఉంటుంది. అంత ఎవ్రీవన్ విల్ బి దేర్. అంటే మొహమొహాలు చూసుకెళ్ళినంత ఏం ఉండదు, ఫోన్ చేసి ఎప్పుడు వస్తున్నారు ఏంటి. ఇప్పుడు మనం ఉన్నాడు సుధాకర్, మన డేట్ అనౌన్స్ చేయాలి అంటే ఎప్పుడు వస్తున్నా అంటే 13వ తారీఖు అన్నది. సో దాన్ని బట్టి మనం చూసుకుంటాం కదా. లేకపోతే వాళ్ళు ఎప్పుడు వస్తున్నారు మనం ఎప్పుడు వస్తున్నాం చెప్పుకోలేక. అది కూడా యాక్చువల్గా చెప్పాలంటే మన రామ్ గారి వాళ్ళకి కష్టం వచ్చినప్పుడు అందరు నిలబడ్డారు కదా. కంటే కూడా అందరూ ఇండస్ట్రీ అంతా నిలబడ్డారండి. ఇండస్ట్రీ అదే మొత్తం అందరూ 100% దాదాపు 7 మంది వెళ్ళి సపోర్ట్ చేసి, సో మాట సాయమా లేకపోతే ఒక ఫిజికల్ సపోర్ట్, మోరల్ సపోర్ట్, ఎవ్రీథింగ్ చేశారు కదా. అవును, మన ఇండస్ట్రీకి అది కుదిరిందండి, అన్ని చోట్ల కుదరదు. ఈ ఇండస్ట్రీలో, అవును, ఈ ఇండస్ట్రీలోనే అలా కుదిరింది. ఏం సార్ మీరు చాలా లో బజ్ తోటి ఒక అండర్ డాగ్ లాగా సైలెంట్గా వస్తున్నారు సంక్రాంతి బరిలోకి. ఏంటి సంగతి చెప్పండి. లో బజ్ హై బజ్ కాదండి, అంటే ప్రమోషన్ మన లాస్ట్ రిలీజ్ కాబట్టి లాస్ట్ నుంచి పెద్ద సినిమాల ప్రమోషన్తో పాటు చేయాల్సిన పని లేదు కదా. సో టెక్నికల్గా నిన్న నుంచి స్టార్ట్ చేసినట్టున్నాం. సో ఇప్పటి నుంచి వీ వాంట్ టు క్రియేట్ దట్ బజ్. అండ్ సంక్రాంతి సినిమా కదా, సంక్రాంతికి బజ్తో సంబంధమైన సినిమా బాగుంటే కరెక్టే. అంటే మీరు ఈ సినిమా డేట్ అనౌన్స్ చేసే టైంకే హేమీ సినిమాలు, మిడ్ రేంజ్ సినిమాలు అవన్నీ అనౌన్స్ చేశారు. అవును, అంటే అప్పటికే 4 సినిమాలు అనౌన్స్ చేశారు. అవును, మరి
సరే బజ్జు క్వాలిటీ ఇవన్నీ పక్కన పెట్టి 4 సినిమాలు వస్తున్నాయి కదా, మనం కూడా అవసరం అని అనుకోలేదా? లేదండి, మాస్ అంటే ఎవరికాళ్ళు సంక్రాంతి సినిమా అనుకుంటారు. సరే ప్లసెస్ మైనసెస్ అన్నీ క్యాలిక్యులేట్ చేస్తాం కదా. మీకు చెప్పేది ఉందంటే సింపుల్ ఈక్వేషన్ ఉంటుందండి. నాకు మిగిలినప్పుడు డబుల్ థియేటర్స్ వచ్చినా సరే, ఇప్పుడు ఒక థియేటర్ వచ్చినా తర్వాత 2 థియేటర్ వచ్చినా సేమే. ఓకే, అర్థమైంది. సేమ్ ఏముంటుందంటే మీకు ఇంకా మ్యాథమెటిక్స్, సింపుల్ మ్యాథమెటిక్స్ ఏంటి, అక్కడ 50 మంది వస్తారు, ఇక్కడ 50 మంది వస్తారు. అవును, మనం రెంట్లు రెండింటికి కట్టాలి, ఇక్కడ ఒకదానికి కట్టాలి, ఒకదానికి కట్టాలి. షేర్ ఏది వస్తుంది? అవును. సో ఇదే బెటర్ అంటారు. ఇదే బెటర్. అట్లీస్ట్ ఏంటంటే మనకి అప్పటికి ఇప్పటికి పెద్ద తేడా అయితే రాదు. అండ్ బాగుంది అనుకోండి, మనకి నెక్స్ట్ 2 వీక్స్ ఉంటుంది కదా. 2-3 వీక్స్ ఈజీగా ఉంటుంది. అది ఈ ప్రాజెక్ట్ మీరు కోరి తీసుకున్నట్టుగా ఉంది కదా, మీరు అడిగి శర్వాతో ఈ సినిమా చేస్తాను నేను అని. కాదండి, కోరి ఫస్ట్ నుంచి అనుకున్నానండి. అంటే మెయిన్ రామ్ స్టోరీ చెప్పిన కాడి నుంచి ఇది అలా తిరుగుతుంది. బట్ తను చెప్పగానే నెక్స్ట్ మూవీ మనకే కమిట్ అయిపోయాడు కదా. డైరెక్టర్ మీకు నెక్స్ట్ మూవీ చేయాలి, Yeah. కానీ హీరో ఈ సినిమాని వేరే వాళ్ళకి చేస్తాడని అనుకున్నాడు కదా అప్పట్లో స్టార్ట్. హీరోకి తెలియదు ఇది. హీరో దగ్గరికి వెళ్ళగానే నాకు వేరే కమిట్మెంట్ ఉందన్నాడు. బట్ నా పేరు చెప్పగానే మాకు ఆల్రెడీ అంత ముందు నుంచి రిలేషన్ ఉంది కదా. సో ఇమీడియట్గా జస్ట్ 1 డేలో అవతల వేరే వాళ్ళు కూడా మా వాళ్ళే కదండి, కాల్ చేసి మీ కమిట్మెంట్ ఉందా, 5 నిమిషాల్లో అయిపోయింది. కానీ బయట వేరే వేరే వినిపించింది కదా. బయట ఎవరు అనుకుంటే ఏముందండి, ఇది యాజ్ ఇట్ ఈస్గా నాకెవరో చెప్పగానే సాయి కాల్ చేశాను, ఏంటంటే ఇక అనుకోకుండా వెళ్ళామండి అన్నాడు. ఇవన్నీ కాదులే, తర్వాత నేను అని చెప్పాడు. జస్ట్ మ్యాటర్ ఆఫ్ 1 డే ఇది ట్రావెల్. అంటే శర్వాకి చాలా రెమ్యునరేషను, మీకు పాత ఒక ఫెయిల్యూర్ ఉంది మహాసముద్రం, దానివల్ల బాగా నష్టపోయారు కూడా మీరు. సో దానివల్ల ఏమైనా రెమ్యునరేషన్ తగ్గుతుందని వేరే వాళ్ళు చేయాలనుకున్న పాపం అండి. అసలు తనకి నా మీద వేరే ఇది ఉంటుంది ఫ్రమ్ ద బిగినింగ్. ఇదని కాదు, రెమ్యునరేషన్ తగ్గించాలని వేరే అలా ఆ టాపిక్ రాలేదు. యాజ్ ఇట్ ఈజ్ రామ్ చెప్పిన డైలాగ్ చెప్పనండి, అనిల్ గారితో కంపెనీ ఉంటుంది, ఆయనతో అయితే నా ప్రాబ్లం ఏముంటుంది అంతే సార్. ఇంకా దాన్ని బట్టి మా ఎవరైనా చేసుకుంటే ఏంటి సార్ ఇది నారి నారి నడుమురారి ఏంటి, 2 హీరోయిన్లు 1 హీరో మధ్య జరిగే సరదా కదా. అవును, అంతేనా? లైటర్ వెయిన్ ఎంటర్టైన్మెంట్ అండి. ఒక చిన్న మెసేజ్ లాగా కూడా కాదు, సరదాగా వెళ్ళిపోతా పాజిటివిటీలో ఇది అవుతుంది. ఇలాంటి సినిమాలు కొంచెం క్లైమాక్స్ కష్టం కదా. క్లైమాక్స్ చాలా బాగుంటుంది, కష్టమైన క్లైమాక్స్. మనం బర్రెలు బద్దలు కొట్టాల్సిన పని లేదు, ప్లెజెంట్గా వెళ్ళిపోతుంది. వాట్ ఎవర్ పీపుల్ వాంటెడ్ అది. ఏదైనా సరే 2 హీరోయిన్లు 1 హీరో కథకు వచ్చేసరికి క్లైమాక్స్ దగ్గరికి వచ్చి అది ఎమోషన్గా ఇస్తామా, ఫన్గా ఇస్తామా, అది ఎలా ఉంటుంది? అంటే చిన్న ఎమోషన్ ఉంటుంది, ఎమోషన్ ఉంటుంది. అండ్ ఎమోషన్ కాకుండా పెద్ద ఆ ట్విస్ట్లో ఆ టైప్ కాదండి. ఇట్స్ ప్లెయిన్, అందరూ నవ్వుకుంటా వెళ్ళిపోతా ఒక చిన్న ఎమోషన్తో ఎండ్ అవుతుంది. అండ్ అందరూ కూడా హ్యాపీగా బయటకు వస్తారు సంక్రాంతి. సర్వ చాలా సన్నబడి చాలా బాగా లుక్ అది బాగా మాది ఎలా వచ్చింది కంటెంట్ మీరు చూసుంటారు కదా. బాగుందండి గ్లామరస్ శర్వా మొత్తం సినిమా అంతా కూడా ఈ మేనేజర్ బోత్. అంటే కాస్టింగ్ వైజ్ అయితే బ్లాక్ బస్టర్ అండి. యాజ్ ఫర్ అస్ కాస్టింగ్ ఇస్ కన్సర్న్ పర్ఫెక్ట్గా సెట్ అయ్యారు ప్రతి ఒక్కళ్ళు. హీరోయిన్స్ కానీ ఇప్పుడు సంయుక్త రేంజ్లో సంయుక్త పర్ఫార్మెన్స్ అండ్ సాక్షి షీ డామినేటెడ్ ఇన్ అ వే, క్యూట్ ఇన్నోసెంట్ దీంట్లో అనమాట. సో ఎవ్రీథింగ్ వెంట్ పర్ఫెక్ట్ కాస్టింగ్. నరేష్ గారు ఆయన ఇచ్చేసారు అసలు. బాగా డైరెక్టర్ కామెడీ బాగా వర్కౌట్ చేయగలరు డైరెక్టర్. ఎలా ఉండబోతుంది ఫన్ అది ఇందులో? ఫన్ అదిరిపోతుంది. అంటే ఇది మామూలు మూవీ అండి, జస్ట్ హడావుడి లేకుండా ఉంటుంది. టోటల్గా బయటకు నవ్వుతూ వస్తారు, ఎక్కడా కూడా బోర్ కొట్టకుండా అలా వెళ్ళిపోతాం. అదే కాదు సంక్రాంతికి ఎగ్జాక్ట్ సంక్రాంతి అందుకే సర్వ్ చేసిన సినిమాలు ఉన్నాయి కదా, మహానుభావుడు కానీ సంక్రాంతికి సర్వ్ చేసిన సినిమాలు అన్నీ హిట్స్ ఏనండి. ఎంతమందితో వచ్చినా హిట్లే, అందరికీ హిట్లు పడినాయి. ఒక చిన్న సెంటిమెంట్ ఏంటంటే తను వచ్చిన ప్రతిసారి అన్ని సినిమాలు హిట్ అయినాయి. సో ఈసారి కూడా సెంటిమెంట్ వర్కౌట్ అవుతుంది. ఈసారి తనతో పాటు అందరికీ సక్సెస్. కానీ ఈసారి కలర్ కూడా అలా ఉంది. లేదండి, అంటే ఆనెస్ట్గా సినిమా తప్పు చేయదు.
తప్పు ఎందుకు చేయదంటే చూసినంతసేపు యాజ్ అన్ ఆడియన్స్ చూసాను ఫస్ట్. చూసినంతసేపు ఎక్కడ అలా నవ్వుకుంటా మనం నవ్వు వచ్చింది అంటే తెలిసిన స్టోరీ వర్కౌట్ అయిపోయింది. పైగా సంక్రాంతికి అలాంటిదే కావాలి. అంటే మనం బుర్రకు పొద్దున పెట్టక్కర్లేదు, ప్రశాంతంగా రిలాక్స్డ్గా ఉంచి చాలు. కానీ ఈ సంవత్సరం ప్రత్యేకం ఏంటంటే అన్ని ఈ జానర్ సినిమాలే. అవును, అంటే ఈ జోనర్ సినిమాలకు ఒక అడ్వాంటేజ్ ఉందండి. ఇప్పుడు మీరు ఇవాళ మా చూసారు, రేపు ఇంకోటి కూడా చూడొచ్చు కదా, ఎందుకంటే రిలాక్స్డ్గానే ఉంటాం కదా, వెళ్ళి నవ్వుకోవటమే కదా. లేదు ఇవాళ పెద్ద హై ఎండ్ సినిమా చూసాం అనుకోండి, ఫుల్ యాక్షన్, ఒక రోజు తీసుకుంటారు, దాని నుంచి బయటపడాలి కదా. రాజాసాబు, అవును, అందులోనే 3 హీరోయిన్లు, మళ్ళీ మారుతి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది కదా, అనిల్ రావుపూడి, ఆయన కూడా ఫుల్ ఎంటర్టైన్మెంట్. రవితేజ, తిరుమల, 2 హీరోయిన్లు, మీరు 2 కంప్లీట్గా మధ్య తను కూడా వంశీ ఉంది కదండి. అది ఇంకా నవీన్ అంటేనే ఎంటర్టైన్మెంట్, అది చెప్పక్కలేదు. కానీ ఒకటి ఇక్కడ సమస్య ఉంది కదా, ఒక సినిమా ఏదైనా భయంకరంగా ఎడ్జ్ తీసుకుంటే ఆ ఎఫెక్ట్ మిగతా సినిమా గట్టిగా పడుతుంది కదా. మీరు రెండోసారి వెళ్తున్నారండి థియేటర్లకి, ఎంతమంది వెళ్తున్నారు? చాలా తక్కువ మంది. సో 2-4 సినిమాలు ఈజీగా చూసేస్తారండి. సంక్రాంతికి ఈజీగా 2 సినిమాలు అయితే పక్క చూస్తారు. 3 సినిమాలు అయితే ఫిక్స్. ఇప్పుడు 2వ వారం కూడా ఉంటుంది కదా మనకి. ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే సెకండ్ వీక్ అనేది ఇంకే సినిమా రాదు. సో ఆటోమేటిక్గా మనకి థియేటర్స్ కానీ సెకండ్ వీక్లో ఎడ్జ్ ఉంటుంది ఎలాగూ. అప్పుడు ఏంటంటే ఫస్ట్ టైం చూసిన సినిమా సెకండ్ టైం చూడదు కదా, ఇంకో సినిమా ఉంది, ఇంకో సినిమాకి వెళ్తాం, మన రిపబ్లిక్ డే వస్తుంది అప్పుడు. ఇప్పుడు పైకి చెప్పినా చెప్పకపోయినా పండగ వచ్చే సినిమాల వాళ్ళందరికీ కూడా లోపలి టెన్షన్ అయితే ఉంటుంది కొంతవరకు. ఏది రాజాసాబ్ అనే పెద్ద సినిమా వస్తుంది, అది ఎలా ఉంటుంది, అది ఏ రేంజ్ కొడుతుంది, దాన్ని బట్టి ఆ ఎఫెక్ట్ మన మీద ఏముంటుందని మిగతా అంతే. నాట్ ఓన్లీ యూ, అసలు నాకు తర్వాత వచ్చేవాళ్ళండి. బాహుబలి, శ్రీమంతుడి మధ్యలో నరేష్ సినిమా లాభాలు వచ్చినాయి నాకు. సో అది ఒకటి ఏంటంటే, ఎంత బాహుబలి ఉన్నా సరే చిన్న సినిమాకి ఉంటుంది. సో ఆలోచించండి, బాహుబలికి శ్రీమంతుడికి మధ్యలో జేమ్స్ బాండ్ వచ్చిందండి. అవును, ఎందుకంటే శ్రీమంతుడు ఇంకో వారం లేట్ అయ్యి ఉంటే నాకు ఇంకో 1 వీక్ షేర్ ఇంకో వచ్చేది. అవును, బట్ స్టిల్ ఎలా ఇదైంది అంటే అంతకంటే ఇదేం కాదు కదా. ఇప్పుడు ఏంటంటే సంక్రాంతికి సినిమా చూడాలనేది గ్యారంటీడ్ అనుకుంటారు. అది ఏ ఫెస్టివల్కి రాదు. దసరా ఇవన్నీ కూడా ఒక రేంజ్ వరకు ఉంటుంది, కానీ లాస్ట్ 3-4 years నుంచి అది బాగా ఎప్పుడంటే మాకు ఇప్పుడు సర్లేరు ఉంది, నేను ఫస్ట్ ఇండస్ట్రీలోకి వచ్చింది నమ్మ వెంకటేశ్ అండి. అప్పుడు అంతే 3 సినిమాలు ఉన్నాయి. 3 సినిమా మాకు ఎప్పటికప్పుడు ఏంటంటే ఒక కలెక్షన్ చూసి హ్యాపీనెస్ వచ్చేదన్నమాట. ఏంటంటే అవతల సినిమా హిట్, మనకంటే పెద్ద హిట్ అది అదర్స్. స్టిల్ అన్ని చోట్ల ఓవర్ఫ్లోస్ వచ్చేసి ఆ రేంజ్లో ఉండేది. సంక్రాంతి అప్పుడు చెప్పేవారు, మనకి కొత్త కదా, ఎవరు న్యూస్ టు టెల్ అనమాట. సంక్రాంతి అనేది ఒక డిఫరెంట్ ఇది. ఇప్పుడు ప్లానింగ్ కూడా సంక్రాంతి ప్లానింగ్ జరిగిపోతుంది కదా ముందుగా. ఎవరైనా అంతే కదా, నాకు మంచి డేట్ కోసం ఎవరైనా చూసుకుంటారు కదా. ఇప్పుడు ఈ వస్తున్న సినిమాల్లో నవీన్ సినిమా కానీ చిరంజీవి గారి సినిమా కానీ సంక్రాంతి టార్గెట్గానే తయారై. అవునవును, అది లాస్ట్ ఇయర్ ఆయన ఏకంగా సంక్రాంతికి వస్తున్నాం టైటిల్ పెట్టి వచ్చాడు ఆయన. ఇంక ఫ్యూచర్లో కూడా అలాగే ఉంటుంది. ఎప్పుడంటే అంతే, అంటే సంక్రాంతికి అదొక ఎడిక్షన్ అండి, వైబ్ అంటారు, ఎడిక్షన్ అంటారు. ఇప్పుడు అనిల్ రావుపూడి ఇప్పుడు మేము చూసాం కదా సర్లే నీకు అప్పుడు, నాకెప్పుడు సంక్రాంతి ఉండేది టార్గెట్ చేసుకుందామని. లాస్ట్ ఇయర్ యాక్చువల్లీ సంక్రాంతికి పోస్టర్ కూడా వేసాం మజాక, తర్వాత మళ్ళీ మార్చారు. బట్ ఆ సంక్రాంతికి ఎప్పుడు ఉంటుందండి, ఏంటంటే మనం నవ్వించగలిగితే సంక్రాంతికి సేఫ్ అయిపోతాం. ఇంకా వారం రోజుల్లో ఇంకా ఏ మేరకు కంటెంట్ బయటికి రాబోతుంది? సరైన కంటెంట్ ఇంకా పూర్తిగా రాలేదు కదా. మా ట్రైలర్ రాలేదు కదండి, టీజర్ వచ్చింది, టీజర్ వేర్ సక్సెస్ఫుల్. ఓకే, రేపు ఒక సాంగ్ వచ్చింది, బాగుంది. రేపు సాంగ్స్ అన్ని బాగున్నాయి. సో ఆ ప్రాబ్లం మా కంటెంట్ పరంగా వీఆర్ నాట్ వరీడ్. ఇంకా 10 రోజులు కంటెంట్ 10 రోజులు జనాల్లోకి మా మొత్తం కంటెంట్ అంతా పంపించేసి చాలు అనుకుంటున్నాం కరెక్ట్గా. అంటే ఇంకోటి కూడా ఉంది, మేము కనుక మిగతాలాగా ఒక 1 month ముందే స్టార్ట్ చేస్తే ఇప్పుడు కంటెంట్ ఏమి ఉండదు. అండ్ పెద్ద సినిమాల్లో ఇప్పుడు బిగ్ ట్రైలర్ రిలీజ్ అయింది అనుకోండి, దాని ముందు మనం ఇదైపోతాం కదా. సో మీకు మన రిలీజ్ అయ్యేసరికి మనదే పెద్దలాగా ఉంటుందనే ఫీలింగ్ ఉంది. అంటే ఇంకా మీరు చెప్పినట్టు ఏంటంటే కంటెంట్తో సంబంధం లేకుండా సంక్రాంతికి ఇంత ఓపెనింగ్ అనేది కాదండి. సంక్రాంతి ఓపెనింగ్ కాదు కదా, ఫుల్లే కదండి, బై డిఫాల్ట్ ఉంటుంది.
ఇప్పుడు ఓపెనింగ్తో పాటు ఈ కంటెంట్ యాడ్ అయితే అప్పుడు నేను చూసింది ఇప్పుడు సంక్రాంతికి అనేది థియేటర్ ఫుల్గా ఉంటుంది. ఫుల్గా ఉన్నప్పుడు ఎంటర్టైన్మెంట్ మూవీస్కి ఎక్కువ వాల్యూ ఉంటుంది. అదే ఎందుకంటే అందరు నవ్వుతూ ఉంటారు కదా. కొన్నిసార్లు నాకు నవ్వు రాదు కానీ పక్కా నవ్వుతే నాకు నవ్వు వచ్చేస్తుంది. ఏదైనా ఈ మధ్యకాలంలో కొంచెం గట్టి దెబ్బలు తిన్నారు కదా. ఈ మధ్య రెండు సంవత్సరాలు అయిపోయిందండి. 2 ఏళ్ళు అయిపోయింది అప్పుడే. టైం ఫాస్ట్గా వెళ్తుంది. 2 ఏళ్ళు అసలు మొత్తం మీరు గట్టి దెబ్బలు తిన్న సినిమాలు 2 ఇటీవల కాలంలో. మధ్యాహ్నం చిన్నది అనుకో, అయ్యి పర్లేదండి. అవి అంటే అందరూ కలిపి తీసుకున్నాయి కదా, అది పర్వాలేదు. అది పెద్ద ఇష్యూ కాదు. ఎలా తట్టుకున్నారు? వీటి నుంచి బయటపడ్డారా? సో బయట పడతా టైం పడుతుంది కానీ ఇట్ డిపెండ్స్ ఆన్ ఆల్ ద థింగ్స్ అండి. ఇది ఒక్కటే కాదు, ఒకేసారి నాకు అన్ని ఏపల నుంచి వచ్చేస్తుంది. అది ఆ ఇంపాక్ట్ ఉంటుంది కాబట్టి కొంచెం స్లో అయినా మన సంగతి కూడా మనం తెలుసుకోవాలి కదా. ఎక్కడ తప్పులు చేస్తున్నాం, ఎక్కడ క్యారీ అయిపోయి. ఇప్పుడు ఈ ఇండస్ట్రీలో కానీ ఎనీవేర్ ఎప్పుడైతే మనం క్యారీ ఓవర్ అయిపోయామో ఆటోమేటిక్గా రిజల్ట్స్ మారుతూ ఉంటాయి. సో క్యారీ అవ్వకూడదు, కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేయాలని. అయితే లక్కీగా మీకు ఏంటంటే సపోర్టింగ్గా అదర్ బిజినెస్లు అన్నీ ఉండడం అన్నది అది మంచిది. అంటే ఫస్ట్ నుంచి కూడా ఇట్స్ ట్రీటెడ్ యాజ్ అ బిజినెస్. వేరే బిజినెస్లు కూడా నేను ఏది వదులుకోను. దీని అంత సీరియస్ తీసుకున్నాను. కాబట్టి దీన్ని మీరు తట్టుకోగలిగారు. ఇంకోటి అయితే అలా అని కాదండి, ఎవరైనా సరే ఏదో ఒకటి పెట్టుకుంటారు కదా, ఆప్షన్ పెట్టుకునే రావాలి. అంటే సాధారణంగా ఒకసారి సినిమాల్లోకి వచ్చేస్తే ఇంక ఇటు ఉండిపోతారు. బట్ బ్యాక్ అండ్ ఏమి ప్లాన్ బి ఉండదు. అప్పుడు చాలామంది ఎక్కువ మంది అదే దెబ్బతింటారు. బట్ మీరేంటి అటు బీర్లు ఫ్యాక్టరీలు కానీ, ఇటు ఎడ్యుకేషన్లు కానీ, లేకపోతే అక్కడ యూఎస్. అంటే నాకు వీటన్నిటికంటే నిజమైన దెబ్బ ఏంటంటే ఒకేసారి అన్ని ఇండస్ట్రీస్ నెగిటివ్లోకి వచ్చినాయి. అది 2 years బ్యాక్. అది మన లక్క బ్యాడ్ లక్క తెలియదు కానీ సినిమాల మీద పడిపోయింది బ్లేమ్ అంతా. ఎందుకంటే ఇదే బయటకు వస్తుంది కదా. అంటే మీ బీర్ ఫ్యాక్టరీలో ప్రాఫిట్ లాస్ మాకు తెలియదు కదా. అదే ఎన్ని తెలియదు కదండి. ఇప్పుడు మీ ఇంజనీరింగ్ కాలేజీలో లాస్ ఆఫ్ ప్రాఫిట్ తెలియదు, బీర్ ఫ్యాక్టరీ లాస్ ఆఫ్ తెలియదు. సినిమా అయితే ఆడిందో తెలిసిపోతుంది, 100% తెలిసిపోతుంది కదా. అదే టైంకి ఏమైందంటే 2 సినిమాలు ఒకేసారి బ్యాక్ టు బ్యాక్ పడేసరికి ఇంపాక్ట్ ఉంటుందండి, చాలా ఇంపాక్ట్ ఉంటుంది సైకలాజికల్గా. అంటే కొన్నిసార్లు ఏంటి తట్టుకోలేకపోయేవాళ్ళు. అసలు మనం ఎందుకు చేయాలి, మా తమ్ముడు వచ్చి అడిగేవాడు, ఎందుకు చేయాలి, కాసేపు కామ్గా ఉండొచ్చు కదా, ఎందుకు చేయాలి. ఇదేంటంటే ఆడెవడో వచ్చి అవుతాడు, ఎందుకు కామ్గా చేయాల్సిన అవసరం ఏంటి అని. అప్పటి వరకు మనకు ప్రాబ్లం ఉండదు, అవతల చెప్పగానే ప్రాబ్లం వచ్చేస్తుంది. సో న్యాచురల్. ఇప్పుడు వాళ్ళు కూడా మనకి నెగిటివ్గా చెప్పారు. ఫ్యాక్టరీకి ఎప్పుడు ప్రాబ్లం ఉంటుంది, ఇప్పుడు ఉండదండి. దాని ప్రాబ్లమ్స్ దానికంటే బిల్స్ అని అవన్నీ ఈ ఇష్యూస్ ఉంటాయి. గవర్నమెంట్ మారినప్పుడల్లా ఇష్యూలు ఉంటాయి. సో అదొక సపరేట్ బిజినెస్, దానిలాగా చూసుకోవాలంతే. మనకు ప్రాబ్లం వచ్చినప్పుడు అన్నిటికీ ప్రాబ్లం వచ్చింది, అన్నీ కవర్ అయిపోయినాయి అనమాట. ఇప్పుడు లాస్ట్ ఇయర్ గవర్నమెంట్లో మీరు బీర్ ఫ్యాక్టరీ ఇబ్బంది ఏమైనా పడ్డారా? బాగానే సప్లై చేశారా? ఎందుకండి ఎలాగో ఎన్ని నడుస్తున్నాయి కేసులు, ఇప్పుడు మళ్ళీ మీరు మాట్లాడుకునేదే ఉంది. అంటే నాకేం ఇబ్బంది రాలేదండి ఆనెస్ట్గా. ఓకే, పాత గవర్నమెంట్ కానీ ఇప్పుడు గవర్నమెంట్ కానీ ఫ్యాక్టరీ విషయంలో అయితే ఇబ్బంది రాలేదు. కాలేజ్ విషయంలో వచ్చింది. కాలేజ్ ఏముందండి, 75,000 ఫీజుని 35,000 చేస్తే ఇబ్బంది రాకుండా ఏముంటుంది. లాస్ట్ గవర్నమెంట్లో కాలేజీకి ఇబ్బంది పడ్డారు. మా కాలేజ్ కాదండి, పార్టీలకిను వీటికి అతీతంగా అన్ని కాలేజీలలో ఇబ్బంది ఏంటంటే, ఇప్పుడు ఒక ప్రామిస్ చేశారు ఆయన, పొలిటికల్గా నాకు సంబంధం లేదు, ఇవన్నీ పట్టించుకోను. వాగ్దానం ఏంటంటే మొత్తం ఫీ అంతా రీంబర్స్ చేస్తానని. ఎక్కడి నుంచి చేయాలి, డబ్బు ఉంటే అక్కడనే గవర్నమెంట్ నుంచి చేయాలి. అలా జరగలేదు, ఫీజులు తగ్గించేశారు. అర్థమైందండి, 75-30 చేసే బదులు బీజాతిపించారు. అది అందరు ఇప్పుడు 75,000 ఫీజుని 5 సంవత్సరాల్లో అది 120-130 అవుతుంది. దాన్ని 35 చేస్తే ఇంకా శాలరీలు ఎవరికి ఇస్తారు, అక్కడ లెక్చరర్స్కి ఏం చేస్తాం, సరైన లెక్చర్లు పెట్టుకోవాలి. ఎవ్రీథింగ్ చేంజెస్ అండి. అంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా మారిపోయింది. సేమ్ హైదరాబాద్లో మన కాలేజ్ ఉన్న రేంజ్ కాలేజ్ 1.5, 1.6 ఈ రేంజ్లో ఉంటాయి. అక్కడ మనం 35 ఇచ్చేయాలి. అది గవర్నమెంట్ ఇస్తుంది ఫీజు, అది ఎప్పుడు ఇస్తుందో తెలియదు. అదే కానీ ఇలాంటి పొలిటికల్ సీనియర్ బిజినెస్ చేయడం చాలా కష్టం, ఈజీ కాదు. అంటే సిస్టమ్ అంతా మారాలి.
ఎందుకంటే ఇండియానే కాదు, బిజినెస్ చేయాలంటే వీ నీడ్ టు హ్యావ్ ఆ పొలిటికల్ ఇది లేకపోతే చేయలేము. అక్కడైతే ఆ గొడవ లేదండి. మన గొడవ ఏదో మనదే. ఏదైనా పొలిటికల్ సపోర్ట్ ఉంటే కొంచెం బెనిఫిట్ అవుతున్నాం కానీ అది పెద్ద ఏమి ఉండదు. మా అక్కడ మేయర్ ఉన్నాడు అనుకోండి, మన ఓపెనింగ్ రమ్మంటే టక్ మన వచ్చేస్తాడు. అది చాలా ఎక్కువ ఓపెనింగ్ రావటం. పైగా అక్కడ ఈ ప్రోటోకాల్స్ అవన్నీ కూడా పెద్దగా పెద్ద ఏమి ఉండవండి. ఇప్పుడు ఫండ్ రైజింగ్ అని ఉంటుందండి, మొత్తం మీద అందరం కలిసి ఒక $100,000 అంటే $1,00,000 అంతా కలిసి పోగు చేసేస్తాం. అది ఇక్కడ నథింగ్ కదా. ఇక్కడ ఫండ్ రైజింగ్లు అంటే ఏ రేంజ్లో ఉంటాయి, ఏమి లేదు. దానికి వాళ్ళ పెద్ద ఇదైపోతారు. అన్నిటికీ మళ్ళీ అకౌంట్లు మెయింటైన్ చేయాలి. మనం ఇచ్చిన ప్రతి రూపాయికి ఆడు మళ్ళీ మనకు రిసిప్ట్ ఇవ్వాలి. ఇక్కడ మనకి ఏం అక్కర్లేదు రిసిప్ట్ కాదు కదండి, అసలు వేరే ఉంటుందండి. కానీ రెండు చూస్తుంటారు కదా, అక్కడ ఇక్కడ, అక్కడ వ్యాపారాలు ఇక్కడ వ్యాపారాలు, అక్కడ గవర్నమెంట్లు ఇక్కడ గవర్నమెంట్లు. కానీ మరి అది చూసిన తర్వాత కూడా మళ్ళీ ఇక్కడికి వచ్చి చేస్తూనే ఉండాలి. మంది కదండి. అంటే ఎంత లేదన్నా సరే మనకున్న ఆత్మీయత అవన్నీ వేరు. అది ఇప్పుడు ఎన్ని ఉన్నా సరే వీటన్నిటి మధ్య ఒక ఎమోషన్ ఉంటుంది, మనదే అనే ఎమోషన్. అక్కడ ఎంత చేసినా రాదు కదా. ఎలా ఉంది సార్ ఇప్పుడు అమెరికా మార్కెట్ అది ఇప్పుడు? అంటే ఈ దాంట్లో ఈ సాఫ్ట్వేర్లు అన్నీ తగ్గిపోతున్నాయని. సాఫ్ట్వేర్ ప్రాబ్లం కాదండి, అదేం ప్రాబ్లం. మన వాళ్ళకి ఎప్పుడు ప్రాబ్లం ఉండదండి. ఇట్స్ మ్యాటర్ ఆఫ్ టైం. అమెరికా ఎలా ఉంటుందంటే ఒక 2 years బాగుంటుంది, 2 years ఎప్పుడు డౌన్ ఉంటుంది. ఈసారి కొంచెం ఎక్కువ గ్యాప్ వచ్చింది టోటల్గా అసలు. అది సార్ కాదండి, మీరు ఒక చిన్నదండి, కంప్యూటర్స్ వచ్చినాయి కదా, మొత్తం మారిపోవాలి, ప్రపంచం అంతా మారిపోవాలి. ఏమైనా జాబులు తగ్గినాయా? పెరిగినాయండి. సేమ్ థింగ్ ఇప్పుడు ఏంటంటే మూవీ ఇండస్ట్రీకి వచ్చారండి. అంతకుముందు ఏంటి, జస్ట్ ఊరి నుంచి వచ్చేసి క్రియేటివిటీ ఉంటే చాలు. ఇప్పుడు క్రియేటివిటీతో పాటు టెక్నాలజీ కూడా నేర్చుకోవాలి. సో నేర్చుకోవడం వల్ల నీకు అడ్వాంటేజ్ ఏంటంటే రేపు నువ్వు అనుకోని కొన్ని చేయొచ్చు, ఊహకొచ్చినవి అన్నీ కూడా చేయొచ్చు. అది అడ్వాంటేజే కదా. కాదు నేర్చుకున్నాడు వాల్యూ పెరుగుతుంది. మరి ఎక్కడ చూసినా జాబులు తీసేస్తున్నారు. కొన్నాళ్ళు ఉంటుందండి, 10,000 జాబులు తీసేస్తున్నారు, 5,000 జాబులు. ఎక్కువ హైర్ చేశారు. ఎక్కువ హైర్ చేశారు, ముందే ఎక్కువ హైర్ చేశారు. ఓకే, అది ఆ కరెక్షనే. కానీ ఏ వాళ్ళు ఇంతవరకు జాబులు తీయటం కాదు, వచ్చే జాబులు కూడా చూసుకోవాలి కదా. ఓకే, ఇప్పుడు ఒకటేంటంటే ఫాస్ట్ అయిపోతుంది సినిమా మేకింగ్ ప్రాసెస్, ఎవ్రీథింగ్. ఇప్పుడు బయటది కాదు, మూవీ ఇండస్ట్రీ చూస్తున్నాం కదా. నాకు అంతకుముందు ఏంటి, గబుక్కుని ఏదన్నా సినిమా గురించి తెలియాలి, ఎక్కడో కొరియాలో ఆడిన సినిమా లేకపోతే తైవాన్ సినిమా ఇప్పుడు నీట్గా వచ్చేస్తుంది. దాని ప్రకారం మన తెలుగు నేటివిటీకి తీసుకురామంటే అదే తీసుకొచ్చేస్తుంది. ఇవన్నీ ఏంటి 10 రోజులు 15 రోజులు 10 మందితో రాపించుకోవాల్సి వచ్చేది. అది సింపుల్ అయిపోయింది. అలా అని చెప్పి అసలు రైటర్ లేనిదే ఇదేం జరగదు. నాకు తెలియాలన్నా సరే నాకంటూ ఏదో ఉండాలి బ్రెయిన్లో. సో ఇలా చేస్తే ఎలా ఉంటుంది, అలా చేయకపోతే ఎలా ఉంటుంది, ఇవన్నీ పెట్టుకోవాలి కదా. సో ఎక్స్టెన్షన్ సాఫ్ట్వేర్ ఫీల్డ్ బాగానే ఉందంటారు ఇప్పుడు. ఏదండి సాఫ్ట్వేర్ ఫీల్డ్ బాగానే ఉందంటారు. సాఫ్ట్వేర్ ఫీల్డ్ కొంచెం తక్కువలో ఉందండి. బాగానే ఉంటాం కాదు, బేసికలీ ఎక్స్పీరియన్స్ ఉన్న జాబ్లనే ఉన్నాయండి. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళందరికీ జాబ్స్ ఉన్నాయి. ఎక్స్పీరియన్స్ ఉన్న ఉన్నాయి. ఓకే, కొత్త వాళ్ళకి ఏంటంటే టైం పడుతుంది. అది ఏంటి, లాస్ట్ 2 years బాగోలేదు మార్కెట్, అండ్ ఎవ్రీ 3-4 years అలా జరుగుతుంది. అది కొత్త కాదు, మేము 2000 నుంచి చూస్తున్నాం కదా. ఓకే, ఒక 2 years బాగుంటుంది, 2 years బాగోదు. ఈసారి ఏంటంటే 2 years బదులు 3 years అయింది. ప్లస్ ఈ రూల్స్ రెగ్యులేషన్స్ అన్ని మారిపోయినాయి. ఒకసారి డామినేషన్ వచ్చేసింది, కోవిడ్ ఇంపాక్ట్ ఇప్పుడు ఉంది. ఇవన్నీ లాస్ట్ 2 years మీద పడినాయి. మీరు ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది కదా, ఒకటి చెప్పండి. మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఏడాదికి ఎంతమంది ఇంజనీర్లు బయటకు వస్తారు? అరౌండ్ 1 lakh మంది వచ్చేస్తారు. అంటే దాదాపు గత 35 ఏళ్ళ బట్టి అప్పుడని లేవండి. మా అప్పుడు ఎన్ని ఉండండి, 4 కాలేజీలు 5 కాలేజీలలో ఉన్నాయి కదా. తర్వాత 2010 నుంచి బాగా పెరిగింది. ఇప్పుడు మళ్ళీ సగం అయిపోయినాయి. లాస్ట్ 10 yearsకి తగ్గిపోతూ వచ్చినాయి. నేను చెప్పాను కదా 75,000 30,000. ఇప్పుడు ఎల్కేజీ చదవటానికి ఏమో ₹1,00,000 కట్టాలి. ఇంజనీరింగ్ కాలేజీకి ఇప్పుడు ఎంత 43 చేసినట్టున్నారు. కనీసం ఇప్పుడు గవర్నమెంట్ చెబుతున్నాం బాబు, అక్కడ హైదరాబాద్లో ఎంత ఉంది అంటే మనకి స్టాండర్డ్స్ పెంచుకోవాలండి. స్టాండర్డ్ పెంచాలి. మెయిన్ ఏమవుతుందంటే ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి మేము డబ్బులు తీసుకోం, అది తీసుకునే ఛాన్స్ రాదు. అట్లీస్ట్ ఏంటంటే దానికన్నా ఇచ్చేసి వాళ్ళ శాలరీలోనే పెరగాలి కదా. మా కాలేజీలోనే లాస్ట్ 5 years శాలరీలు పెరగలేదు. ఎందుకు పెరగలేదంటే వాళ్ళు అడగలేరు. చూస్తూ వాళ్ళకి తెలుసు కదండి, ఓపెన్ కదా ఇది. మన కొత్తగా చెప్పుకోవాల్సిన దాయాల్సిన. లెక్చర్కి ఎంత ఇస్తారు శాలరీ?
డిపెండ్స్ అండి, అంటే వాళ్ళ పే స్కేల్ ఉంటుందండి మనకి. యూజీఎస్ వీళ్ళది యూజీసీ స్కేల్స్ ఉంటాయి. దాని ప్రకారం పెంచాలి కదా మీరు, ఏదండి దాని ప్రకారం అంటే ఎవ్రీ 3 years పెంచడాలు అలా ఉంటాయి. మామూలుగా అనుకోండి డిమాండ్ ఉన్న దాని ప్రకారం పెంచుకుంటూ వెళ్ళిపోతాం, ఎందుకంటే అతను వదులుకోవటం ఇష్టం లేక. ఇప్పుడు ఇలాంటప్పుడు ఏంటి ఎగ్జాక్ట్లీ ఒక రూల్ ప్రకారం ఎంతో అంత చేసుకున్నాం అంతే. కానీ ఇక్కడ ఇంజనీర్స్ చూస్తే పాపం 15,000కి 12,000కి 20,000కి పనిచేస్తున్న పరిస్థితి. ఏడాది 4 ఏళ్ళ పాటు కష్టపడి చదివి 4 ఏళ్ళ పాటు దాదాపు 4-5 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి వస్తే ఇక్కడ అంటే ఇంకోటి ఉందండి, చదువుకునే వాడికి ఎప్పుడు ప్రాబ్లం రాదండి, కష్టపడేవాడికి ప్రాబ్లం రాదు, అది ఫర్ షూర్. అయితే 6 నెలలు ఖాళీగా ఉంటాడు కానీ లేదు నాకు జాబులు రావట్లేదు ఇక్కడ జాబులు, అలాంటి సిచ్యువేషన్ ఏం లేదు. జెన్యున్గా కష్టపడేవాడికి జాబులు ఇప్పుడుకు ఉన్నాయి 100%. అంటే ఈ తక్కువలో 15,000కి 12,000 పనిచేసిన వాళ్ళకి అంటే పూర్తి ఇంకా అంత టాలెంటెడ్ ఇంజనీర్ కాదు కదా. కాదండి, టాలెంట్ ఇంజనీర్ కాదండి, ఏదో అక్కడ చదువుకోకుండా వచ్చేసారు, అంతకుముందు చెల్లుబాటు అయిపోయింది. ఇప్పుడు మేము వచ్చినప్పుడు Y2K ప్రాబ్లం అని వచ్చింది, ఆ ఒక్క ప్రాబ్లం అంతా మొత్తం మన వాళ్ళందరూ ఇంజనీర్లు అందరూ వెళ్ళిపోయారు, అయిపోయింది. తర్వాత ఇంటర్నెట్ వచ్చింది, దానివల్ల వెళ్ళిపోయారు. ఇప్పుడు AI వాళ్ళు చాలా మంది వెళ్తారు చూడండి. ఇప్పుడు ఇది మనం నెగిటివ్ అనుకుంటున్నాం, రేపు పొద్దున ఇదే మనకి పాజిటివ్ అవుతుంది. ఏలో ట్రైన్ అయిన వాళ్ళందరూ మళ్ళా అదే ఉండదండి. మరి 12,000 13,000 చేశాడంటే వాడు ఎదురు కాంప్రమైజ్ అయిపోయినా ఉండాలి, మనం చదవలేవులే అని, ఆర్ అసలు సరిగ్గా చదివినా ఉండకూడదు. బై బ్యాడ్ లక్ ఒక 6 నెలలు ఆగుతారండి, అంత మించి ఆగరు. మరి H1B వీసాలని ఇవన్నీ తెల్లారు వేస్తే ట్రంప్ వార్తలు చదువుతూనే ఉంటాం రెగ్యులర్గా. మీరు లాస్ట్ 25 yearsలో చేస్తే ప్రతిసారి ప్రతి వాళ్ళు వచ్చినప్పుడల్లా ఏదో ఒకటి ఉంటుంది. అదే ప్యాటర్న్ అనమాట, అంత మించి లేదు. కానీ మన వాళ్ళు ఏదో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అక్కడ, ఈ వీసాలు సోషల్ మీడియాలో. సోషల్ మీడియా అంతకుముందు లేదండి, ఇప్పుడు ఉంది. సో అంతగా సోషల్ మీడియా ఖాతాలన్నీ చూస్తున్నారు, చెక్ చేస్తున్నారు. అది తప్పు కూడా కాదు. వాళ్ళు ఏంటంటే వెరిఫై, ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్కరిని చెక్ చేసుకోవాలనే దీంట్లో ఉన్నారు. సో మనం జాగ్రత్త పడాలి, ఇష్టం వచ్చినట్టు రాయకుండా గబుక్కున ఆవేశంతో రాసేస్తాం కదా, రాసినప్పుడు మనకే తెలుస్తూ ఉంటుంది నెక్స్ట్ ఏమన్నది. అక్కడ లోకల్ వాళ్ళ మీద రాసే వాళ్ళు ఎందుకు ఊరుకుంటారు, అక్కడ వాళ్ళ మీద అయ్యే చూస్తారు. అంటే మన వాళ్ళు ఎంత తిట్టినా పర్లేదు, అక్కడ వాళ్ళు అది యాంటీ కంట్రీ. ఇప్పుడు అమెరికాని తిడితే అమెరికా వెళ్ళకూడదు కదా. అదే ఆయన ఇప్పుడు ఎవరిని ఇండియన్ తిట్టారనుకోండి మనం రానిస్తాము, అంతే కదా. సో సింపుల్. వాళ్ళు అలా చేసేసరికి మనం సోషల్ మీడియాలో వెళ్తున్నాం, కానీ యాక్చువల్గా వాళ్ళకి అమెరికన్స్కి ఉన్నంత ఇది ఫ్రీడమ్ కాదు, ఫ్రీడమ్ ఇవ్వటం అవతలాడికి, మనకు ఉండదు. ఎందుకు మనకు పక్కన తెల్లాడ ఉన్నాడు అనుకోండి, వాడి మీద అసూయగా ఉంటుంది. వాళ్ళకు ఇప్పుడు ఎలా ఉంటుంది, మనాడే బెంచ్ కార్లో ఉంటాడు, మా ఆడే చిన్న కార్లో ఉంటాడు, ఆల్రెడీ 15 సంవత్సరాలు కష్టపడతా ఉంటాడు. ఇక్కడ మనం పొదుపుగా చేసుకుంటాం కదా, అవన్నీ ఆడికి గుర్తుండవు. సాయంత్రం అయ్యేసరికి ఆడు ఎంజాయ్ చేస్తాడు లైఫ్, మళ్ళీ వాళ్ళ ఇంటికి వచ్చి ఇంట్లోనే ఫుడ్ తింటూ ఉంటారు. అలా చేసుకుని ఒక పెద్ద మంచి ఇల్లు కొనుక్కుంటారు, మంచి కారు కొనుక్కుంటారు. ఆఫీస్కి వెళ్ళేసరికి వీడి బాస్కి చిన్న కారు, వీడికి పెద్ద కారు ఉంటుంది. అప్పుడు చిన్న ప్రాబ్లమ్స్ అయ్యారు. కానీ మన వాళ్ళది మీరు చెప్తుంటారా, మీలాంటి సీనియర్స్ అంటే ముందు తరం వెళ్ళిన వాళ్ళంతా కూడా వచ్చే జనరేషన్కి గొడవలు చేసుకోవద్దు. ఏంటంటే లక్కీగా వచ్చాము, లక్కీగా వాళ్ళు మననే ఇదిగా చూస్తున్నారు. సో ఎందుకు అనవసరంగా షో ఆఫ్ చేయాల్సిన పని లేదు. ప్లస్ గొడవలు చేశారనుకోండి, వాళ్ళ కోపం వచ్చిందంటే అప్పుడు బిగిన్ అవుతాయి కదా. ఇప్పుడు మనం దీపావళి అని వాడిని పిలిచి మనం కాల్చుకున్నాం అనుకోండి, వాడే ఎంజాయ్ చేస్తాడు మనతో. లేదు వాడిని పట్టించుకోకుండా వాడిని నిద్రపోతున్న టైంలో మనం కాల్చామనుకోండి, ఆటోమేటిక్గా అది కోపం వస్తుంది. అది మామూలుగా అయితే ఎంజాయ్ చేసేవాడల్లా కోపంగా ఇచ్చేస్తాడు. మీ ముందు తరం వెళ్ళిన వాళ్ళంతా అమెరికాలో, మీకన్నా ముందు తరం డాక్టర్స్ వెళ్ళేవాళ్ళు, తర్వాత సాఫ్ట్వేర్. అవును. మీ అందరికీ ఇప్పుడు ఈ కార్లతో ఊరేగింపులు చేయడాలు, రూఫ్ టాప్లను కూర్చొని ఊరేగింపులు చేయడాలు, కార్లతో డిస్ప్లేలు చేయడాలు, లేదంటే థియేటర్లో ఇష్టం వచ్చినట్టు కాగితాలు చింపేయడాలు, కాల్చడం, ఇవన్నీ చూస్తుంటే మీకు ఎలా అనిపిస్తుంటుంది ఫస్ట్ జనరేషన్ వెళ్ళే వాళ్ళందరికీ? ఏమనిపిస్తుందండి అంటే, ఇంకోటి ఆలోచించాలి, వాళ్ళని అనే ముందు మనం చేసేవాళ్ళం ఏమో అనిపిస్తుంది. అంతే. ఛాన్స్ లేదు కదా, ఛాన్స్ లేదు కదా మాకు, ధైర్యం లేదా, ఛాన్స్ లేదు. ఇప్పుడు ఎక్కువ మంది అయ్యేసరికి కొంచెం ధైర్యం వచ్చింది, బట్ మంచిది కదా.
అంటే ఏ స్టేజ్ కంటే థియేటర్లో మేము వెళ్ళగానే వాళ్ళు ఆపేస్తున్నారు, ఎవరన్నా వేసారంటే కనుక సినిమా ఆపేస్తామని. ఆ స్టేజ్కి ఆ తీసుకొచ్చి స్టేజ్ తీసుకొచ్చుకున్నాం మనం. బట్ సేమ్ టైం మనల్ని ఇంకా తెలియగలరు కదండి. మొన్న ఒక మూవీకి వెళ్ళాను అనమాట, ఆ థియేటర్ని మేనేజ్ చేస్తారు. ఎలా అంటే థియేటర్ ఓనర్ వచ్చి మన బ్యానర్లు కడుతున్నాడు. మన వాళ్ళు మహానుభావులు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలనిపించింది. వాడిని వాళ్ళు చేశారు. ఇంకా ఆడేముంది, ఆ రోజంతా థియేటర్ అంతా మాది, మొత్తం క్లీనింగ్ అంతా మేమే చేసుకున్నాను. చాలా పద్ధతిగా చేశారు, పేపర్లు అన్నీ వేసారు. మళ్ళీ షోగానే మన వాళ్ళు క్లీన్ చేస్తారు. మనవాళ్ళు క్లీన్ చేశారు. ఇప్పుడు గొడవ లేదు, గొడవ లేదు. కానీ ఎంత ఉంటుంది సార్, మన వాళ్ళు మన పెద్ద సినిమాలు అక్కడికి వచ్చినప్పుడల్లా హీరో వేజ్గా టికెట్లు కొంటారు, క్యాస్ట్ వేజ్గా టికెట్లు కొంటారు, ఇలాంటి ఎంత నిజం? అసలు అంత సోదండి. టికెట్లు కొనడానికి దానికి సంబంధం లేదండి. అంటే ఓపెనింగ్ చూపించాలి, ఓపెనింగ్ అది వరకు ఉండేది. కానీ అంటే ఒకటి 1 మిలియన్ క్రాస్ చేయాలంటే అదొక ఇది ఉంటుంది, అది ఎవరికైనా ఉంటుంది. అంతకు మించి ముందే టికెట్లు కొంటే ఏముంటుందని పెద్ద. అంటే అక్కడ ఒక ఫెసిలిటీ ఉంది కదా, మీరు క్రెడిట్ కార్డు మీ టికెట్ కొంటే క్యాన్సిల్ చేసుకున్నా సింగిల్ రూపీ పోకుండా వెనక డబ్బులు వచ్చేస్తాయి. సో ముందు బోలోమైన ఓపెనింగ్ చూపించడం, ఈ ఆడవాడు మొమెంటం చూపించడం, ఇంకోటి చెప్పనండి, మీరు ఎంత కష్టపడండి అలా చేయలేరు. నాకు మొన్న ఒక అతను పుష్ చేయించండి, ఎవరు పుష్ చేయలేరండి. ప్రపంచంలో ఏం చేసినా పుష్ చేయలేదు. సినిమా చూడాలనిపిస్తే అందరూ బుక్ చేసుకుంటారు, లేకపోతే ఎవడు బుక్ చేయడు. సో లాస్ట్ డే వెళ్దాం, బాగుంటే వెళ్దాం, ఈ టైప్లో ఉంటుంది. అంతేగాని కావాలని పుష్ చేయించేదంతా ఫేక్ అండి. ఎవరిని చెప్పినా నమ్మొద్దు. మహా అయితే 10 మందిని అరే మీరందరూ బుక్ చేయండి రా అని చెప్పొచ్చు, కానీ అసలు ఎవడో ఒకటి మాట ఒకటి రండి, ఎవరు గొడవలు వాళ్ళు ఉంటారు. అంటే ఇక్కడలాగా ఉండదు కదా. ఎవరిగా జాబులు 90% అందరూ జాబ్సే కదా. జాబ్స్ ఉన్నప్పుడు ఏంటి, వాడి తీరుబడి ప్రకారం వాడు బుక్ చేసుకుంటాడు. నిజంగా వాడికి వెళ్ళాలని అనుకోండి, అప్పుడు ముందు బుక్ చేస్తారు. సో మీకు తెలిసిపోతాం, ఒక హీరోది కనుక 1 year పాటు 1.5 year పాటు సినిమా రాలేదనుకోండి, ఆటోమేటిక్గా బుకింగ్స్ ఎక్కువ ఉంటాయి. ఏంటంటే అతని సినిమా ఎక్కడైనా అంతే కదా, అతని సినిమా చూడాలి అనేది. లేదు రెగ్యులర్గా వస్తున్నాయి అనుకోండి, బాగుంటే చూద్దాం అనేది ఇంట్లో. అది మన వాళ్ళు ఏదో బుక్ చేసేసి అంత ఇదే ఉండదు. బోళాశంకర్ గారికి చిరంజీవి గారు కొంత రెమ్యునరేషన్ వెనక్కి ఇచ్చింది వాస్తవేనా? వాస్తవే. అంటే వెనక్కి ఇవ్వటం కాదు, కానీ మనం ఇవ్వాల్సింది తీసుకోవద్దని ఆయనే పిలిచి మరీ చెప్పారు. అదే చెక్ వెనక్కి ఇచ్చేసారు చెప్పారు. అండ్ హిజ్ వెరీ ఫస్ట్ డేనే చెప్పారండి. బట్ ఏజెంట్ విషయంలో మాత్రం డైరెక్టర్ మీకు ఏమైనా అలా వెనక్కి ఇచ్చారా? సురేందర్ రెడ్డి గారు రెమ్యునరేషన్ అంత రెమ్యునరేషన్ కూడా తీసుకోలేదండి లాస్ట్. సార్ ఏజెంట్ అనేది అందరూ నష్టపోయాం. కెరీర్ ఇప్పుడు సురేందర్ రెడ్డి కెరీర్ ఆయన నష్టపోయారు కదా, 3 సంవత్సరాలు. అఖిల్ నష్టపోయాడు, నేను ఫైనాన్షియల్గా నష్టపోయాను. అంతే, మంచి స్టేజ్ కాదు. మీ దగ్గర కొన్ని బయ్యర్లు కూడా నష్టపోయారు, అందరూ నష్టపోయారు. అండ్ అలా అని చెప్పేసి తను తప్పు చేశాడు, ఒకళ్ళు ఒప్పు చేశారని కదా, అందరిది బ్లండర్ అయితే అందరం చేశాం కలిపి. నాకు ఒకటి ఏంటంటే అఖిల్కి హిట్ డెవలప్ అయిన అనేది మాత్రం ఉండిపోతుంది. అంటే అది స్టార్ట్ చేసినప్పుడు ఎందుకు స్టార్ట్ చేశాను అనేది నాకు తెలుసు. అవును, మన ఇద్దరు మాట్లాడుకున్నాం. సో అది చేయలేకపోయినా అది మాత్రం ఉండిపోతుంది అనమాట. కానీ అఖిల్కి హిట్ అవ్వకపోయినా కొంచెం బాధ మీకు ఉండొచ్చు, బట్ మరో సినిమా చేస్తే అఖిల్కి హిట్ వచ్చేస్తుంది. బట్ ఎవరైతే మీ దగ్గర కొనుక్కున్న బయ్యర్లు కావచ్చు, లేకపోతే మీరు కావచ్చు, లేకపోతే మీరు అన్నట్టు డైరెక్టర్ కావచ్చు, మీ లాస్ పోవడం అంత ఈజీ కాదు కదా. ఇది మా బిజినెస్ అండి, అతని కెరియర్. నేను కెరీర్ చూశాను కదా, కెరీర్ ఈజ్ బిగ్గర్ దెన్ బిజినెస్. నా కెరీర్ ఏం పోదు, ఆ డిస్ట్రిబ్యూటర్ కెరీర్ ఏం పోదు. ఆటోమేటిక్గా ఇతని కెరీర్కి 3 years గ్యాప్ వచ్చేస్తుంది. ఆ విధంగా చూసుకోవాలి. ఎలాగలం ఇప్పుడు మీ దగ్గర కొన్న బయ్యరు మరి దాదాపు 12-13 కోట్లు అప్పులు, ఇల్లు ఆస్తులు కట్టి ఆస్తులు అమ్మి తీర్చుకున్నాడు కదా. అది నాకు తెలుసు, మీకు తెలుసో తెలియదు, సగం నాకే పడిందండి. మీకు కూడా కొంత పడింది అంతే. అది బిజినెస్ డెసిషన్ అండి, అంత పెద్దది తను చేయలేదు అప్పటి వరకు. ఒక బిజినెస్ డెసిషన్ అనేది అన్ని విధాలు ఉంటుంది. సో రేపు లక్కీగా అఖిల్ చేశాడు అనుకోండి, ఇంకో హిట్ అయ్యింది అనుకోండి, అది ఉంటుంది కదా, అందరికీ ఉంటుందండి. బయట పడినా పడకపోయినా. ఎందుకు నాతో ఏమంటాడంటే, మీరు ఏ పెద్ద స్టోరీ పంపించవద్దు, ఏ హీరో అని అంటాడండి. నాకు ఓన్లీ మనం చేసే సినిమా
నేను పెద్దవి బయట చేస్తాను, మనం మాత్రం చిన్నదే చేస్తాం. మీతో చేద్దాం, మంచి మాట. నా దగ్గర ఎప్పుడున్నా నేను పంపిస్తాను, తను పంపిస్తున్నాడు. నేను ఏదైనా పెద్దది పంపిస్తే లిటరల్గా వద్దండి మనం చేయొద్దు, చక్కగా చిన్న చేద్దాం, అందరం కూడా బయటపడిపోవాలి. మరి ఆయన మీకు ఆ కన్సెషన్ ఇచ్చాడు, మీరు మీ బయ్యర్లు కూడా అలాగే ఇస్తానండి, 100% ఇస్తాను. అదే మీరు చెబుతున్న వాళ్ళతో కూడా నేను ఫ్రెండ్లీగానే ఉన్నాను, ఎవరితో నేను మెంటాలిటీ నాకు తెలుసు కదా, ఇవాళ చూడాలి మిమ్మల్ని, మీరేంటో నాకు తెలుసు, మీ మెంటల్ తెలుసు. అక్కడ కూడా ఏ చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ అది చేతులారా చేసుకున్నది, ఒకళ్ళని నమ్మి చేసుకున్నది. ఇంకా నేను బాధపడతాను దాని గురించి. నాకు సరే, ఈ బయ్యర్లు పక్కన పెట్టండి, అఖిల్ని పక్కన పెట్టండి, మీ వరకు మీ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా కొంతమందిని మిమ్మల్ని, మీరు వాళ్ళని ఎక్కువగా నమ్మేశారు, దానివల్ల వాళ్ళు మిమ్మల్ని. అసలు అలాంటిది ఏమీ లేదండి, ఏదున్నా తప్పు నాదే. నేను అంటే ఇప్పుడు ఏజెంట్ ఓకే చేసినా వేరే సినిమా ఓకే కాదు. మీరు అమెరికాలో వెళ్ళి వస్తుంటారు, అమెరికా తిరుగుతూ ఉంటారు, ఇక్కడ ప్రొడక్షన్ మీరు చూడరు. అదేం కాదు, ప్రొడక్షన్ ప్రాబ్లం కాదు అసలు ఇందులో. దానివల్ల కొంచెం ఎక్స్ట్రా ఖర్చులు అయిపోవడాలు. ఎక్స్ట్రా ఖర్చు ఎప్పుడు ప్రొడక్షన్ వల్ల అవుదండి, అది మన అందరం అనుకుంటేనే అవుతుంది. కొన్ని ఏంటంటే అనుకోకుండా జరుగుతాయి. ఇప్పుడు ఏజెంట్కి ఉంది, బుడాపెస్ట్ వెళ్ళారు, అంతా వేస్ట్ అయిపోయింది. సో ఒక్కసారి వేస్ట్ అయినప్పుడు నాకు ఒక కన్సర్న్ చూపించారు, ఆపేద్దాం సినిమా అని. నా బ్లండర్ ఏంటంటే లేదు, వెనక తగ్గేదేలే అని అనుకుంటేప్పుడు ఆ రోజు ఆపంటే బాగుండేది కదా, అందరూ హ్యాపీగా ఉండేవాళ్ళు అనుకుంటాం అంతే. కాకపోతే ఆ రోజు ఆపాను అనుకోండి, ఏం జరిగిపోయింది అనేది వేరే ఇది కదా. సో నాకు మా సర్కిల్ అందరూ చెప్పారు, వద్దు, ఇంకా ఎక్కడో తేడా జరుగుతుంది. మీరు వినరు కదా, ఇంకా మన దాన్ని నా తప్పు కదా, నేను ఎవరిని మాట్లాడలేను. అసలు ఆ ప్రాజెక్ట్ మీ దగ్గరికి వచ్చినప్పుడు మన ఎదురు ఏమంటున్నాడు మీకు గుర్తుండే ఉంటుంది. నేను ఎందుకు ఓకే చేశాను కూడా చెప్పాను కదా, నాకు తెలుసు. రోజుకి రోజుకి బోత్ 2 సినిమాలకి మన ఇద్దరు మాట్లాడుకున్నాం, మీరు ఏం చెప్పారు నాకు గుర్తుంది. మీ మంచితనం అంతే. మంచితనం కూడా కాదు, ఆ రోజు ఒకటి అనుకున్నామో అది జరగలేదు, జరుగుంటే వేరే విధంగా ఉండేది అంతే. ఇప్పుడు కూడా బయట వినిపించింది ఏంటి, మీ దగ్గర ఉండి మీ చుట్టూ ఉన్న వాళ్ళు, మీరు నమ్మిన వాళ్ళే మిమ్మల్ని చాలా వరకు వాళ్ళు బాగుపడుతున్నారు, మైనస్ అవుతున్నారు అని బయట టాక్ ఉంది. బట్ మీరు స్టిల్ కూడా లేదు, అలాంటి ఏం లేదని చెప్తున్నారు. అంటే అదే మీ మంచితనం. అది మంచితనం కాదండి, 100% వాళ్ళు ఉండబట్టే నేను ఇలా ఉన్నానండి. ఓకే. అండ్ వాళ్ళు చేస్తున్న సాక్రిఫైజెస్ లాస్ట్ 2 yearsలో మా కంపెనీ వాళ్ళ బెస్ట్ థింగ్ నేను చెప్పనా, అక్కడెక్కడో శాలరీలు ఇవ్వట్లేదండి అంటారు. అరే ఇక్కడ నీకు రావట్లేదని మాత్రం నాకు ఎప్పుడు చెప్పరు. అది మీ దగ్గర మీ మనుషులందరూ అది అంతేనండి. అలాంటి వాళ్ళని వాళ్ళు ఏదో తప్పు చెప్పారని అసలు నేను ఎప్పుడు క్వశ్చన్ చేయను, 100% నమ్మనండి. ఇంకా నాకు తెలుసు కదా, ఈచ్ అండ్ ఎవ్రీ పెన్ని ఎవరికైనా తెలిసినా తెలియకపోయినా ప్రతి చిన్న అకౌంట్ నాకు మాత్రం వస్తుంది. నాకు తెలియదు అంటే కనుక నేను అందరూ మోసం చేస్తున్నట్లు లెక్క. అన్నీ తెలుస్తాయండి. అయితే కొన్ని ఏంటంటే నా అదృష్టశాత్తు నేను మంచివాడినే, కానీ నా వాళ్ళు మంచివాళ్ళు కాదు నా వాళ్ళు మంచివాళ్ళు కాదు అని ప్రొజెక్ట్ చేసుకుంటారు వాళ్ళు. అదే మీ దగ్గరికి వచ్చి డబ్బులు ఇచ్చేవారండి. నేను అతని దగ్గరికి వచ్చినప్పుడు ఇవ్వలేదంటే నాకు అడిగే ఉంటాడు కదా నన్ను, తర్వాత చూద్దాం అంటాను కదా, అంతే. మీరు తీసుకొచ్చిన ఇండస్ట్రీలోకి ప్రొడ్యూసర్ రాజేష్ దండా మంచి యాక్టివ్ ప్రొడ్యూసర్ అయిపోయాడు. అవును, మీరు వేసిన కష్టపడతాడండి. విత్తనం అంటే ఇక ఒక స్టేజ్ వరకే మనం చేయగలం కదా, తర్వాత తను కష్టపడతాడు, తన స్టోరీస్ వింటాడు, ఇవన్నీ ప్రతిదీ పంపిస్తాడు. అది బాగుంటే ఫస్ట్ ఏదో విధంగా ఇప్పుడు మొన్న కాల్ చేసి వస్తున్నాను నేను, ఒక 3 గంటలు కావాలి టైం అంటే ఆ ప్యాషన్ ఉన్నంత వరకు హెల్ బి సక్సెస్ఫుల్. యాక్టివ్ ప్రొడ్యూసర్గా బ్యానర్ తో. అవును, కష్టపడతాడండి. ఇంట్లో కష్టం ఉంటే సగం అదే రిజల్ట్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ సినిమాని అతని చేతిలోనే పెట్టినట్టున్నారు. ఏదండి, ఈ సినిమాని కూడా మళ్ళీ అతని చేతిలో పెట్టిన నైజాం కృష్ణా గుంటూరు, నైజాం వెస్ట్ కృష్ణా గుంటూరు 4. ఎందుకని సినిమా చూసాడు చేస్తున్నా అసలు కాదు, ఇది అతని చేతిలో పెట్టాల్సింది కూడా కాదు. కృష్ణా గుంటూరు అంటే తను రెగ్యులర్ చేస్తూ ఉంటాడు కదా. నైజాం అనుకోకుండా తను చూసేసి నాకు కావాలండి. సరే ఇప్పుడు తను చేస్తానంటే ఉంది, ఆల్రెడీ తనే మాట్లాడేసుకుని వచ్చేసాడు.
ఇప్పుడు పాత సినిమా తలకానప్పుడు ఏమైనా ఈ సినిమా మీద పడే అవకాశం ఉందా? చిన్న చిన్న అది మొన్న అఖండ మీద పడినట్టుగా అసలు లేదు. అక్కడ పెద్ద సినిమా కదా. పెద్ద సినిమా చిన్న చిన్న పాత మన ఇక్కడ జనాలు ఏంటంటే ఆ సినిమా వచ్చేదాకా సైలెంట్గా ఉంటారు. అసలు మీరు ఎక్కడున్నారో కూడా ఎవరు అడగరు, మీరు ఏం చేస్తున్నారో అడగరు. కాదండి, అన్నిసార్లు అందరూ సైలెంట్గా ఉండరు. ఈసారి వైలెంట్గా తయారవుతారు. అవునా? వేషాలు వేస్తే వైలెంట్గా తయారవుతారు. మీరు కూడా? నాకు ఒకటేనండి, నా కోపం వచ్చిందంటే ఇంకా వేరే ప్రపంచంలో ఎవరిని కేర్ చేయను. ఓహో. నేను తప్పు చేశాను అనుకోండి, ఏ స్టేజ్ వరకైనా నేను నా తప్పును ఒప్పుకున్నాను, నా తప్పేం లేదు. అవును. అలా అని చెప్పేసి అడ్వాంటేజ్ తీసుకుందామంటే రేపు నారి నడుము రిలీజ్ టైంకి ఎవరిని ఆల్రెడీ పెట్టారు రెడీ అవుతుంటే కనుక ఇది మీ స్ట్రాంగ్ హెచ్చరిక. ఎవరు పెట్టరండి. ఇప్పుడు ఎవరైనా అడుగుతారు, ఆ టైంకి ఇవ్వమంటారు, తప్పులేదు, అంతవరకే ఉంటాయి. కానీ బట్ అంటే అఖండ అది వేరే ప్రాబ్లం కదండి, కంప్లీట్లీ డిఫరెంట్. అది కూడా మోసం జరిగింది, అది ఎవరికి తెలియని మోసం జరిగిందంటే ఏది అఖండ. అవునా? బెటర్ హీరో సైడ్ చేసిన మోసం అండి. హీరో సైడ్ డైరెక్ట్ మోసం, టైం చూసుకున్నాడు అంతే. ఎవరు హీరో? హీరోస్ అండి, హీరోస్ వాడ. ఓకే ఓకే. టైం చూసుకున్నాడు అంతే, అంత మించి. ఆ టైంకి ఏంటంటే మరి ఇప్పుడు కొన్నిసార్లు అది అంత ముందు కూడా ట్రై చేశాడు, అవును, కుదరలేదు. ఈసారి కుదిరింది, పెద్ద సినిమా కాబట్టి కుదిరింది. వీళ్ళు కొంచెం ధీమా పడిపోయారు. మా పడిపోయారు. శత్రువు దాడిని ముందుగా అనుకోకుండా మన లీగల్ సిస్టమ్ అలా ఉందండి. మన లీగల్ సిస్టమ్ అందరూ వాడుకుంటున్నారు. ఒకళ్ళు పెద్దవాళ్ళు పెద్ద విధంగా వాడుకుంటున్నారు, చిన్నవాళ్ళు చిన్న విధంగా వాడుకుంటున్నారు. మా ఫోర్జరీ సిగ్నేచర్ అండి, దాని ఇంతవరకు ఏది ఇది అవ్వదు. ఇప్పుడు ఎప్పుడైతే అంతా మనం అందరం మర్చిపోయామో, ఇప్పుడు కావాలంటే ఇచ్చేయొచ్చండి. ఎందుకు రా బాబు ప్రశాంతంగా ఉంటుంది. ఇప్పుడు అలా ఉంటుందండి. అసలు నాకు కావాల్సిన టైంలో ఏం చేయలేదుగా. మన లీగల్ సిస్టమ్నే ఇక్కడ కాదు, అన్ని చోట్ల. ఇప్పుడు యూఎస్ లీగల్ సిస్టమ్ కూడా ఉంటాయి, అలా ప్రొలాంగ్ చేసుకుంటే వెళ్ళిపోతారు. మనం ఒక కేసు వేసామనుకోండి, ల్యాండ్ అమ్ముడిపోతుంటారు కదా, ఇలాంటివి ఉంటాయి అన్నమాట. ఏమో సార్, ఈ సినిమాతో మీరు బౌన్స్ బ్యాక్ అవ్వాలి. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ. మళ్ళీ మంచి సినిమాలు చేయాలి. మీరు పెద్ద సినిమాలే చేయాలని ఏం లేదు, ఎందుకంటే మీరు చాలా మంచి సినిమాలు వచ్చాయి. యాక్చువల్లీ మీరు మిడ్ రేంజ్ సినిమాలు పెద్ద హిట్లు కూడా కొట్టలేదండి. అంటే నేను ఒకటి డిసైడ్ అయ్యానండి, మన కంట్రోల్లో ఉన్న సినిమాలే చేసుకున్నాం, అది అండ్ ఎంజాయ్ చేద్దాం. మోర్ దెన్ ఆల్ నేను ఎవరిని కొత్త వాళ్ళకని చెప్పేది ఏంటంటే, ఎంజాయ్ చేసినంత వరకు సినిమాలు బాగుంటాయి. నువ్వు ఎప్పుడైతే ఎంజాయ్ చేయడం మానేసి టెన్షన్ తీసుకుంటున్నావో ఫస్ట్ టైం అర్థమైపోవాలి సినిమా కష్టం అదని. ఎంజాయ్ చేస్తున్న ప్రతి సినిమా హిట్ అయిందండి. ఎంజాయ్ చేస్తూ సినిమాలు చేయండి. థ్యాంక్స్ అండి. వాడండి. థ్యాంక్ యూ సార్.